అంటే మనమ్మయ్య అంటే మన క్యాస్ట్ కాదు, అది కాదు. మనమ్మయ్య అని అంటే మన విశ్వాసి అయినా కాదమ్మా. మరి ఫిలిష్తీయుల అమ్మాయి. నాన్న లేచాడు, రే ఫిలిష్తీయుల అమ్మాయి అంటావేంట్రా? ఫిలిష్తీయుల అమ్మాయిలకి మనకేం సంబంధం? వాళ్ళ విశ్వాసం వేరు, మన విశ్వాసం వేరు. వాళ్ళు బయలుదేవతలను పూజిస్తూ ఉంటారు ఫిలిష్తీయులు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెడతానంటే మన విశ్వాసాన్ని అర్థం చేసుకోలేదు, ఆమె విశ్వాసాన్ని మనం అర్థం చేసుకోలేము. గందరగోళం అయిపోద్ది. పిల్లల్ని పెంచే విషయం వచ్చినప్పుడు ఇంకా గందరగోళం అయిపోతుంది. కుదరదంటే కుదరదు. అమ్మ నాన్న తేల్చి చెప్పేశారు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరు ప్రేమ దోమ అని చెప్పి ఇంటికి ఒక విషయాన్ని తీసుకొచ్చి చెప్పినప్పుడు అమ్మ నాన్న ఒప్పుకోకపోతే వినండి, బలవంతం చేయకండి. నాన్న ఒకవేళ నేను చేసుకుంటానంటాను అమ్మాయికి ఇచ్చి నాకు పెళ్లి చేయకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతా, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతా, నా దారి నేను చూసుకుంటా, లేదా విషం తాగి చచ్చిపోతా. ఇలాంటి బ్లాక్మెయిల్ చేయకండి. ఎందుకని? మరి ఏ బ్లాక్మెయిల్ చేశాడో తెలీదు. వైట్ మెయిల్ చేశాడో బ్లాక్మెయిల్ చేశాడో ఏ మెయిల్ చేశాడో తెలియదు, కానీ సంసోను మాత్రం అమ్మ నాన్నని బ్లాక్మెయిల్ చేశాడు. రే తప్పరా, మేము రావురా, మాకు ఇష్టం లేదురా అన్న అమ్మ నాన్నను ఏం చేశాడో తెలియదు, కానీ సంసోను మాత్రం మేనేజ్ చేసేసాడు. రాము రాము అన్నటువంటి అమ్మ నాన్నలు చివరికి వచ్చేసరికి ఏం చేస్తావురా, ఏం చేస్తావు, సరే అలాగే అన్నారండి. సంసోను అనుకున్నాడు, పడిపోయారు, మన ఉచ్చులో పడిపోయారు. ముందు నో అన్నారు, ఇప్పుడు ఎస్ అన్నారు అనుకొని చెప్పి అమ్మ నాన్నను ఒప్పించేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? తిమ్నాతుకి వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడో తెలుసా? అమ్మ నాన్నను తీసుకెళ్తున్నాడు అన్య సాంప్రదాయాలతో కూడినటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి. ఏమైందా పెళ్ళి? విశ్వాసము మ్యాచ్ కాలేదు. చెప్పాగా, మనసులో ఉన్న విశ్వాసం కలవనప్పుడు, మనస్తత్వాలు కలవనప్పుడు, మనసు కలవనప్పుడు, మనుషులు కలవనప్పుడు ఆఖరికి ఏమైంది తెలుసా అండి? ఆ పెళ్ళి కాస్త పెటాకులైపోయింది. 15వ అధ్యాయం వచ్చేసరికి ఆ పెళ్ళి కాస్త పెటాకులైపోయింది. పట్టుమని 3 నెలలు నిలబడలా. ప్రేమ ప్రేమ అని చెప్పి పెళ్లి చేస్తున్నాడు సంసోను. పట్టుమని 3 నెలలు కాపురం కులాసాగా సాగల. ప్రేమ పెళ్ళిళ్ళు అంత తేలిగ్గా కట్టబడడం సాధ్యము కాదు.